కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఇవాళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరు కానున్నారు. గతంలో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆయన్ను విచారించే అవకాశం ఉంది. బహిరంగ విచారణకు రావాలంటూ మరికొందరు అధికారులకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణంపై కమిషన్ విచారణ కొలిక్కి వచ్చింది. మార్చి నెలాఖరు కల్లా విచారణపై నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో అవకతవకలు, అక్రమాలపై 204 పేజీలతో కమిషన్ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. 12 అధ్యాయాలతో నివేదికను రూపొందించారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సేకరించిన ఆధారాలతో ఈ నివేదికను కమిషన్ తయారు చేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈరోజు కాళేశ్వరం కమిషన్ ఎదుటకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరు కానున్నారు. అలాగే ఇప్పటికే కమిషన్ కూడా నివేదికను తయారు చేసింది. 204 పేజీలతో కూడిన ఈ నివేదికలో ఏమేమి ఉన్నాయి? ఇవాళ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ ముందుకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా గతం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు రేపు మార్చి వస్తే ఏడాది కాలం పూర్తవుతుంది. కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడం, దాని గురించి సంబంధించిన విచారణ చేపట్టడం అంతా కూడా రేపు మార్చి వస్తే ఏడాది పూర్తవుతుంది. కాబట్టి ఫిబ్రవరి చివరి వరకు కూడా గడువు ఉంది. కాబట్టి కొంచెం దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కుంగుబాటు సంబంధించిన అంశాలు కావచ్చు, దానికి అందులో జరిగిన ఉల్లంఘనలు కావచ్చు, అనేక అంశాల మీద కమిషన్ విచారణ చేపడతాం. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించింది. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే టెక్నికల్ అంశాలు పూర్తి చేస్తున్నది పూర్తి స్థాయిలో. ఇక ఫైనాన్స్ సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ, ఇరిగేషన్ శాఖ ఈ 2 శాఖలు ప్రధాన పాత్ర పోషించాయి. కాబట్టి ఇప్పుడు ఆర్థిక శాఖ మీద గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ 2016 నుంచి 2019 వరకు కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ ముఖ్య పాత్ర ఏంటి, ఏ విధంగా నిధులు సేకరించారు, ఏ విధంగా ఖర్చు చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం ఇరిగేషన్ అధికారులతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చీఫ్ సెక్రటరీని ఇప్పటికే విచారించి ఉంది. మొత్తం 7 బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఈ 7గురిలో 6 మంది విచారణ కంప్లీట్ అయింది. ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఒక్కరు మిగిలినారు. కాబట్టి ఆయన నుంచి కూడా ఆయన ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ రేపు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కమిషన్ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వాటితో పాటు మరికొంతమంది ఎవరైతే కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలో వివరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందులో ఇంతకు ముందే కోదండరాం కావచ్చు, అట్లనే రఘు కావచ్చు, వెదిరే శ్రీరాము తో పాటు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళందరి విచారణలో వివరణ సేకరిస్తూ ఉంది. కాబట్టి ఇట్లా వరుసగా ఒక్కొక్కరిని వివరణ అడిగి తీసుకుంటుంది. అట్లనే అఫిడవిట్లు ఇచ్చే ఆధారంగా విచారిస్తూ ఉంది. ఈ ఫైనాన్స్ సంబంధించిన పూర్తి స్థాయిలో సేకరణ అయిన తర్వాత ఇటు ఏజెన్సీ సంస్థలకు సంబంధించిన అంశాలు అధికారులను విచారించే అవకాశం ఉంది. ఏజెన్సీ అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఏజెన్సీ సంస్థలు ఏవేవి ఉన్నాయి, కాళేశ్వరం నిర్మాణంలో ఏజెన్సీల పాత్ర ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శితో పాటు మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసింది. వారి నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ వెంకట్. గతంలో ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా ఆర్థిక అంశాలపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఈరోజు కమిషన్ విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 204 పేజీలతో కూడిన నివేదికను కూడా కమిషన్